శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి సింహారోహణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు సింహారోహణం అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సింహారోహణం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ సింహారోహణం అవతారంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరజన మంత్ర పుష్పములను సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసిన భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మరిశెట్టి సత్యనారాయణమూర్తి, వనమూర్తి కాశీ అండ్ బ్యాచ్ సభ్యులు సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ కోటి అప్పలకొండ, నెక్కింటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగేల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరభద్రావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సాయంకాలం 4:20 అమ్మవారిని సింహారోహణ అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది రేపు మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల వరకు కూడా ఇదే అవతారంలో అమ్మవారు ఉంటారు. ఈరోజు దర్శనం చేసుకునేటువంటి భక్తులు ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 8:30 గంటల నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పిల్లలు అందరికీ కూడా సుమారు 2000 టోకెన్లు 1500 నుంచి 1900 వరకు టోకెన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫ్రీగా చేయడం జరిగింది. అందుచేత రేపు వాళ్ళంతా పొద్దున్న 8:30కి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుతాం.